నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముగిసిన రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన అంత్యక్రియలు రామోజీరావు పాడమోసిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ ముస్తాబవుతున్న రాజ్ భవన్ ప్రాంగణం మహాత్మాగాంధీ వాజ్పేయిలకు నివాళులర్పించిన నరేంద్ర మోదీ మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి ఘనంగా ఆత్మీయ సత్కారం తన విజయాన్ని బాధ్యతగా తీసుకుంటానన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిటాల అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంజనీరింగ్ కోర్సులు దోహదపడతాయన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్ అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, రామోజీ గ్రూపు కంపెనీల ఉద్యోగులు, ప్రజలు రామోజీరావుకు వీడ్కోలు పలికేందుకు తరలొచ్చారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రామోజీ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు పూర్ణ లాంఛనాలతో నిర్వహించారు. రామోజీ అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. రామోజీరావు పాడుమోసి చంద్రబాబు తన గౌరవాన్ని చాటుకున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. ఈ రోజు రేపు ఢిల్లీని అధికారులు నో ఫ్లై జోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మహాత్మా గాంధీ వాజ్పేయికి పీఎం మోదీ నివాళులర్పించారు. మూడోసారి భారత ప్రధానిగా ఆయన ఈరోజు ప్రమాణం చేయనున్న సందర్భంగా రాజ్ఘాట్ సదైవ అటల్కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ఇవాళ రాత్రి 7:15 ఆయన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరిపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12వ తేదీన ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కానీ కాసేపటికి ఆ ట్వీట్ను డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12వ తేదీన ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు. అటు టీడీపీ పార్టీ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం మారిందంటూ వచ్చిన సమాచారం అవాస్తవమని పేర్కొన్నాయి. 12వ తేదీన ఉదయం 11:27 బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు నిర్ధారించాయి. కేంద్ర కేబినెట్లో 2 టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2 ఎంపీలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ పెమ్మసానికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరికీ మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం. తమ పార్టీ నేతలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఇప్పటికే విమర్శిస్తున్న వైసీపీ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరిగిన దాడుల ఘటనలతో వీడియోను రూపొందించి నేడు నీది రేపు మాది మర్చిపోకు ఈ నిజం అని ఎక్స్లో పోస్ట్ చేసింది. అటు దాడుల ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను జగన్ కోరిన సంగతి తెలిసిందే. రాజ్యమా రావణ కాష్టమా, రాజ్యమా రావణ కాష్టమా, తెలుపు మదం తలకెక్కి సృష్టించే రక్తపాతమా, నేడు నీది రేపు మాది, నేడు నీది రేపు మాది మరచిపోకు ఈ నిజం, ప్రజలు నీకు తీర్పునిస్తే ఇదా దుష్ట పాలనం, నవ్వు వెనుక దాగి ఉన్న నరరూప రాక్షసం, నారాణి రాక్షసం. ఇంటిలోకి చొరబడి స్త్రీలపైకి ఎగబడి ఓట్లపైన తెగబడి జరుపుతున్న నెత్తుటి కాడ, ఇది పచ్చమూక విలయపు జాడా, నేడు నీది రేపు మాది, నేడు నీది రేపు మాది మరచిపోకు ఈ నిజం, ప్రజలు నీకు తీర్పునిస్తే ఇదా దుష్ట పాలనం. పోరాటం కొత్త కాదు, పెన్ను చూపి పారిపోము, అలసిపోము జడిసిపోము, ఉన్న చోట ఆగిపోము.
రాబోయే 3-4 నెలల్లో టీడీపీ ప్రభుత్వ తీరు పరిస్థితి గురించి ఏపీ ప్రజలకు తెలుస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరతరాం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికి జగన్ కృషి చేశారని చెప్పారు. ప్రజలు ఎలా ఆలోచించి ఓటేశారో తమకు అంతుపట్టడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరతరాం అన్నారు. రాజమండ్రి ప్రజలు తన కుటుంబ సభ్యులు అనుకున్నానని చెప్పారు. ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజల నిర్ణయం బాధాకరంగా ఉందని చెప్పారు. ఇప్పుడు శిలాఫలకాలను ధ్వంసం చేస్తే ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు. అమరావతి ఉద్యమంలో నిజమైన రైతులు పాల్గొనలేదని ఆరోపించారు. టీడీపీ నేతలు హామీలను అమలు చేయాలని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పారు. జగన్తోనే తమ ప్రయాణం ఉంటుందని అన్నారు. మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం, వర్క్ ప్రారంభించలేకపోయాం. కాకపోతే అది కూడా శాంక్షన్ అయి ఉంది. ఇది నేను బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2-2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. మరి అంత కార్యక్రమాలు రాజమండ్రికి చేసాం. ఒకవేళ నిజంగా రాజమండ్రికి నేను ఏదైనా చేయలేదు అనుకోండి, నేను కూడా పెద్దగా బాధపడను. రాజమండ్రి నగరాన్ని నేను మొన్న సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా. మరి ఆ రకంగా పని చేశాను. పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను. ఎన్నికలలో గెలుపు ఓటమి సహజమన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వంగా గీత. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై పోటీ చేసిన ఆమె 70,000 ఓట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గ సంక్షేమానికి కృషి చేయాలంటూ పవన్ కళ్యాణ్కి పిలుపునిచ్చిన ఆమె తన గెలుపు కోసం శ్రమించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామంటూ పేర్కొన్నారు. పిఠాపురం నుండి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన వంగ గీత విశ్వనాథ్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆమె తమ ప్రత్యర్థి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేతిలో ఓటమి చవిచూశారు. వంగ గీతకు 64,115 ఓట్లు పోలవగా పవన్ కళ్యాణ్కు 1,34,394 ఓట్లు పడ్డాయి. 70,279 ఓట్ల మెజారిటీతో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వంగ గీత నిన్న ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. గెలుపు ఓటములు సహజమని, పిఠాపురం ప్రజల తీర్పుని గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్కు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎన్నికలలో తన గెలుపు కోసం శ్రమించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా నాకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామాన, వార్డున, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, నన్ను ప్రోత్సహించేవారు కానీ, నన్ను అభిమానించేవారు కానీ, ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత. గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటది. ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి, అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు
వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటే, మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, పరిస్థితులు, అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. తన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన 5 సంవత్సరాలలో సెంట్రల్ నియోజకవర్గం అన్ని రంగాలలోనూ వెనుకబడిందని, తమ హయాంలో రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి పదంలోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మా ఆర్ట్స్ ప్రతినిధులు చంటి బాబీతో పాటు కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో విజయవాడ రాజ్ థియేటర్ వద్ద ఎన్డీఏ కూటమి తరపున సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమామహేశ్వరరావుకి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిన్న రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేద స్వస్తి అందజేసి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. బోండా ఉమకు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మా ఆర్ట్స్ అధినేతలతో పాటు కాపు నేతల పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోండా ఉమ ఈ సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోనే కాకుండా విజయవాడ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తమ గెలుపుకు కారకులైన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు వెల్లడించారు. తన గెలుపును బాధ్యతగా స్వీకరించి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా ఆర్ట్స్ చంటి బాబీతో పాటు కాపు నేతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా మరి నన్ను జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించడం, విజయవాడ నగర చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా గెలుపు ఒక బాధ్యత, మా గెలుపు ఒక పదవి కాదు, మా గెలుపు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. అన్ని రంగాల్లో వెనకపడిపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని, అటు రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సహకారంతో, కూటమి నేతల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. ఈరోజు గాంధీ నగర్లో మా ఆర్ట్స్, మా చంటి, మా బాబీ, అట్లాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా వారు తెలిపినటువంటి సత్కారాన్ని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చక్కటి కార్యక్రమం చేశారు. మరి అభిమానంతో చేసినటువంటి సత్కారం మరింత బాధ్యత పెంచుద్ది. దీంట్లో పాల్గొన్నటువంటి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కష్టపడి పనిచేస్తా, నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ క్రమంలో టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో బోండా ఉమామహేశ్వరరావు గెలుపొందడం జరిగిందన్నారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేస్తే గెలుపు ఏ విధంగా ఉంటుందో సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు నిరూపించారని వెల్లడించారు. రానున్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం బోండా ఉమామహేశ్వరరావు చిత్తశుద్ధితో కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా చరిత్రలో కనీవిని ఎరగనటువంటి రీతిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా 70,000 పైబడి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలో బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు విజయం సాధించడం జరిగింది. ఆ విజయాన్ని ఆనందోత్సవాల్లో జరుపుకునేందుకు మార్స్ అధినేతలైనటువంటి సోదరులు బాబీ గారు, చంటి గారుల నేతృత్వంలో అడపాల సత్యనారాయణ, కృష్ణా జిల్లా మిత్ర బృందంలో పెద్ద ఎత్తున విజయవాడ నడి ఒడ్డు అయినటువంటి గాంధీనగర్లో వేలాది మంది సమక్షంలో, వేలాది మంది మిత్రులతో, శ్రేయోభిలాషులతో అభినందన సభని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఆనంద వేడుకలుగా షాళ్ళు కప్పి పుష్పగుచ్చాలిచ్చి కేకులు కట్ చేసుకుని నృత్యాలు చేయడం అనేది జరిగింది. విజయవాడ చరిత్రలో 70,000 మెజార్టీ అంటే ఒకప్పుడు ఊహాజనితమైనవాళ్ళు, కానీ ప్రజల మధ్యన పనిచేస్తే అధికారం ఉండా లేకపోయినా
ప్రజలందరూ పనిచేసినటువంటి వ్యక్తులతోనే ఉంటారని చెప్పడానికి నిన్న 70,000 పైబడి గెలిచినటువంటి పరిస్థితే బోండా ఉమేశ్వరరావు గారి పని విధానానికి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానానికి, రాజకీయానికి అతీతంగా ఓటు వేసినటువంటి సంగతిని మనం చూసాం. ఈనాడు బోండా ఉమేశ్వరరావు గారు ఇప్పుడే మాట్లాడారు వేదిక మీద నుంచి, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో తీసుకుపోయేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలా. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రతినిధి విక్రమ్ నాగు మాట్లాడుతూ బోండా ఉమామహేశ్వరరావుకు 70,000 ఓట్ల భారీ మెజారిటీని చేకూర్చిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబంగా మారి సెంట్రల్ నియోజకవర్గ సంక్షేమం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. బోండా ఉమా గారు ఆషామాషి మెజార్టీతో కాకుండా 70,000 పైచీలకు మెజార్టీతో గెలవటం చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్ర సృష్టించడానికి విరవేయకుండా నేను ప్రజల దగ్గర ఉంటాను, ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తాను. ఈ సభాముఖంగా ఫస్ట్ ఈ గెలిచి కూడా 4-5 రోజులైంది. ఈ సభ ప్రజల దగ్గరికి ఎప్పుడూ నేను చెంతనే ఉంటాను అని వాగ్దానం చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 175 నియోజకవర్గాల్లో ముందుంటుందని ఆశిస్తూ అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు ఇంజనీరింగ్ కోర్సు విద్యార్థులు వృత్తి ఉపాధి అవకాశాలను గుర్తించడంతో పాటు ఆధునిక భారత నిర్మాణం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలియజేశారు. కళాశాల 3వ అటానమస్ బ్యాచ్ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంతేకాకుండా మానవతా విలువలు, సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని కోరుకున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంజనీర్ పాత్ర చాలా కీలకంగా ఉందని, ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్కు చెందిన ఇంజనీర్ దేశానికి అవసరమని తెలియజేశారు. అంతేకాకుండా అమృత సాయి కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అకాడమిక్ కరికులం నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిరంతర సాధన చేయాలని సూచించారు. It has been a very joyful day in the campus with all the students graduating, and most of them have graduated just like our principal and our secretary Garu has just said. They've graduated with high colors, and we are very happy for their educational development in the past 4 years, and the other extracurricular activities that they have inculcated and developed in the last 4 years. From the board, we've been putting a lot of efforts in developing the students' lives, inculcating good habits, and our focus is primarily to mold the students the important 4 years of their lives. And most students have been placed successfully in the last academic year, and we hope it will only continue, and we continue to deliver the best of the education in this region. కళాశాల ప్రెసిడెంట్ కె లక్ష్మీ కార్తిక్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ 2020-24 అటానమస్ 3వ బ్యాచ్లో 454 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారని, వీరందరికీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అందజేశామని తెలిపారు. అంతేకాకుండా ప్లేస్మెంట్స్లో 243 ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫర్స్తో 12 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే ఎల్ఎంఎస్ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ ద్వారా కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం చేస్తున్నామని, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఇండస్ట్రీ కొలాబరేషన్తో కళాశాలలో ఏర్పాటు చేసిన ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్, సైబర్ ఫారెన్సిక్స్ ల్యాబ్, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో ల్యాబ్స్ వంటి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మాది 2007లో స్టార్ట్ చేసి అటానమస్ 3వ బ్యాచ్ 2024లో మనం చేయడం గ్రాడ్యుయేషన్ జరుపుకోవడం జరిగింది. దీంట్లో 454 మంది స్టూడెంట్స్కి మేము ఈ రోజున ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో 248 మంది ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్స్తో పాస్ అయ్యారు, 206 మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యారు. సో
ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ అండ్ డిస్టింక్షన్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. ఇది మా కాలేజీకి గర్వకారణం. ఇలా రావడానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ కానీ, మా పిల్లలకు కానీ, మా స్టాఫ్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కాలేజీలో ఈ విధంగా ఇది ఒక అకాడమిక్ సర్టిఫికేట్స్ ఇష్యూ అనే కాకుండా స్టూడెంట్ని ఆల్రౌండర్ డెవలప్మెంట్గా తయారు చేస్తాం. వాళ్ళకి రెగ్యులర్ సిలబస్తో పాటు ఎడిషనల్గా కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ అని వాళ్ళకి ఎడిషనల్గా మనం ఎడిషనల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు వాడికి ఎడిషనల్ స్కిల్స్ కూడా నేర్పి పంపిస్తాం. అది మా కాలేజీలో ఉన్న స్పెషల్ బాధ్యత. ఇది కాకుండా మేము చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం. దీంతో స్టూడెంట్స్ ఏ ఇయర్ వాడు ఏదైనా ఏ కోర్సుని వాడికి ఇష్టం వచ్చిందని చదువుకోవచ్చు. ఇంతే కాకుండా స్టూడెంట్ వాళ్ళు ఓన్గా కూడా స్వయంలో చదువుకుంటే కనుక వాటిని మేము క్రెడిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే మళ్ళీ అది కూడా మేము డిగ్రీలో కలిసేట్టుగా చేయగలుగుతాం. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విధానంలో అకాడమిక్ ప్రోగ్రామ్ చేస్తున్నామని, అంతేకాకుండా అమృత సాయి విద్యార్థులు బీటెక్ 4 ఏళ్ల వ్యవధిలో మైనర్ డిగ్రీ కూడా పొందొచ్చని తెలిపారు. హైయెస్ట్ ప్యాకేజ్ తోటి ప్లేస్మెంట్ అయినటువంటి విద్యార్థులకు మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ మా అమృత్ సాయి తరపున శుభాభినందనలు మరియు కృతజ్ఞతాభినందనలు. మరి ఈ రకంగా మరి అమృత్ సాయి ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ ఏరియాలో ఈ కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో పిల్లలందరికీ మరి మంచి విద్యతో పాటుగా మంచి అలవాట్లను ఎథిక్స్తో కూడినటువంటి విద్య. ఈ కార్యక్రమంలో 2020-24 బ్యాచ్కు సంబంధించిన కాలేజీ టాపర్ సిఎస్ఈ బ్రాంచ్ ఎం మృదులతో పాటు 9 మంది బ్రాంచ్ టాపర్స్కు కళాశాల నుంచి గోల్డ్ మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ పి చిరంజీవి గారు, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీదేవి గారు, అన్ని విభాగాల అధిపతులు, 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముగిసిన రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన అంత్యక్రియలు. రామోజీరావు పాడమోసిన చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ ముస్తాబవుతున్న రాజ్ భవన్ ప్రాంగణం. మహాత్మాగాంధీ, వాజ్పేయిలకు నివాళులర్పించిన నరేంద్ర మోదీ. మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి ఘనంగా ఆత్మీయ సత్కారం. తన విజయాన్ని బాధ్యతగా తీసుకుంటానన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పరిటాల అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంజనీరింగ్ కోర్సులు దోహదపడతాయన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.